రైతు, మహిళ, యువజన విద్యార్థి విభాగాల సమీక్షా సమావేశానికి ఇచ్చేసిన మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారిని మేము నూతనంగా నిర్మాణ దశలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఈ ఆఫీస్ చూసిన తర్వాత పెద్దలు విజయసాయిరెడ్డి గారు మరికొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా పార్టీని తీర్చిదిద్ది రానున్న ఒక నెల రోజులు ఆ ప్రాంతంలో ఏప్రిల్ నెలలో ఈ పార్టీ ఆఫీస్ని ప్రారంభోత్సవం చేస్తామని, మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఈ పార్టీ నిర్మాణం పూర్తయి ప్రారంభించిన తర్వాత జిల్లా నాయకులకి, కార్యకర్తలకి అందుబాటులో ఉండే విధంగా, అలానే జిల్లా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచే జరిపే విధంగా జిల్లాలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని ఐక్యపరిచి ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేయటం, అలానే పార్టీ సూచించిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ పార్టీ ఆఫీస్ నుంచి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. మరి ఏప్రిల్ నెలలో ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభిస్తాం. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునేటటువంటి కార్యక్రమం జూలై 8వ తారీఖు లోపల పూర్తి చేసుకుని జూలై 8వ తారీఖున పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలన్నటువంటి ఒక పిలుపుతో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులన్నింటినీ కూడా సమాయత్తపరిచి ఎన్నికల వైపు ప్రయాణం చేసేటటువంటి దిశలో మేమందరం కూడా పయనిస్తున్నాం. సో పార్టీ 2019 ఎన్నికలకు అంతకు ముందు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము అని తెలియజెప్పేదానికోసమే పార్టీని మరింత పటిష్టం చేసి ఆ దిశగా పంపిస్తున్నాం.